నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేయబోతున్నాం. తెలంగాణలో కేవలం ఒక్క రోజులో జరిగిన కొన్ని కీలక సంఘటనలని తీసుకుని వాటి వెనుక ఉన్న రాజకీయ, సామాజిక కోణాలని లోతుగా చూద్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సరే, ఇక్కడి నుంచే కథ మొదలవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి చేసిన ఒక్క ప్రకటన, ఇది కేవలం ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడం కాదు, రాష్ట్రంలో ఒక కొత్త, చాలా పెద్ద రాజకీయ యుద్ధానికి ఇది నాంది పలికినట్టే. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి. అయితే ఆయన మాట్లాడింది కేవలం రాజకీయాల గురించి కాదు. అసలు సమస్య వేరే ఉంది. అదే నీటి సమస్య. రాష్ట్రానికి ఇది జీవన్మరణ సమస్యలాంటిది. సో ఈ మొత్తం పొలిటికల్ ఫైట్కి సెంటర్ పాయింట్ ఏంటంటే నీళ్లు. తెలంగాణకు లైఫ్ లైన్ లాంటి కృష్ణా, గోదావరి నదుల విషయంలో కొత్త ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ సీఎం ఆరోపించారు. దానికి కౌంటర్గా ప్రస్తుత సీఎం ఏమాత్రం తగ్గలేదు. రండి అసెంబ్లీలోనే తేల్చుకుందాం అంటూ వెంటనే సవాల్ విసిరారు. అయితే కొత్త ప్రభుత్వం కేవలం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడమే కాదు, రివర్స్ అటాక్ చేసింది. అసలు సమస్య ఇప్పుడొచ్చింది కాదు, గడిచిన 10 ఏళ్ల మీ పాలనలోనే జరిగిందంటూ ఆరోపణను తిప్పికొట్టిందనమాట. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంటరైంది. కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఆ 6 గ్యారంటీల సంగతేంటి, వాటిని అమలు చేస్తున్నారా లేదా అని కేంద్ర మంత్రి ప్రశ్నించడం ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసింది. అంటే ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని అర్థమవుతోంది. సరే, ఈ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది? కొత్త ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అవి ఎంతవరకు అమలవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ 6 గ్యారంటీలు అనేవి ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే అవి కేవలం ఎలక్షన్ ప్రామిసెస్ కాదు. కొత్త ప్రభుత్వానికి అవే పునాది. వాళ్ల పాలన ఎలా ఉందో చెప్పేది ఈ గ్యారంటీల అమలు తీరే. అందుకే ఇది చాలా ముఖ్యం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మీ పథకం, అంటే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, దాన్ని అమలు చేశారు కదా. దానివల్ల ఏమైందంటే ఎన్నో ఏళ్లుగా నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. అంటే ఒక పాలసీ నిర్ణయం క్షేత్రస్థాయిలో మనం ఊహించని మార్పులను కూడా తీసుకురాగలదు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పెద్ద పథకాలే కాదు, రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో కూడా స్పీడ్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ సొంత బిల్డింగ్లోకి మార్చడం, గ్రామస్థాయిలో కొత్తగా ఎలక్టైన సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయడం, ఇలా పాలన చక్రం వేగంగా తిరుగుతోందన్నమాట. ఓకే, ప్రభుత్వం హామీలను అమలు చేస్తోంది, సరే. మరి రాష్ట్రంలో చాలా ముఖ్యమైన హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్ల పరిస్థితి ఏంటి? పేపర్ల మీద నంబర్లు చాలా బావున్నాయి, కానీ నిజంగా గ్రౌండ్లో పరిస్థితి అలాగే ఉందా, లేక ఏమైనా తేడా ఉందా? ఒకసారి చూద్దాం. ముందుగా ఈ బార్ చార్ట్ చూడండి. తెలంగాణలో ప్రతి 10 లక్షల మందికి 150 మెడికల్ సీట్లున్నాయి. అదే దేశ సగటు అయితే కేవలం 75. అంటే నేషనల్ యావరేజ్కి సరిగ్గా డబుల్. వైద్య విద్య విషయంలో ఇది నిజంగా రాష్ట్రం సాధించిన ఒక పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సీట్లు పెంచితే సరిపోతుందా? క్వాలిటీ సర్వీస్ కూడా అదే స్థాయిలో అందుతోందా? అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి క్రిటికల్ కేర్ బిల్డింగ్లు కట్టారు. కానీ అవి పేషెంట్ల ప్రాణాలు కాపాడటంలో ఉపయోగపడట్లేదనే రిపోర్ట్లు వస్తున్నాయి. అంటే బిల్డింగులు కట్టడానికి, వాటిలో సరైన సేవలు అందించడానికి మధ్య ఇంకా చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇదే పరిస్థితి ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా కనిపిస్తోంది. ఒక స్కూల్లో స్టూడెంట్స్ని మన తెలుగులోని బేసిక్ వేమన పద్యాల గురించి అడిగితే చెప్పలేకపోయారు. కనీసం గ్రామర్ అంటే సమాసాల గురించి కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది మన విద్యా ప్రమాణాల నాణ్యతపై నిజంగా ఆందోళన కలిగించే విషయమే. సరే, ఈ పాలిటిక్సు, పాలసీల గోల పక్కన పెట్టి అసలు రాష్ట్రంలో సామాన్య ప్రజల రోజువారీ జీవితం ఎలా ఉంది? వాళ్ల ప్రపంచంలోకి ఒకసారి తొంగిచూద్దాం. ఈ రాజకీయ రణరంగం ఒకవైపు నడుస్తున్నా తెలంగాణ కల్చరల్ లైఫ్ మాత్రం చాలా వైబ్రెంట్గా ఉంది. ఒకవైపు భద్రాచలంలో భక్తులు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ఉన్నారు. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు ఏకంగా రాష్ట్రపతిని ఇన్వైట్ చేశారు. ఇవన్నీ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతున్నాయి. ఇక కామన్ పీపుల్ లైఫ్లోకొస్తే వాళ్ల సమస్యలు, వాళ్ల విజయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
పల్లెల్లో పిల్లలు చదువుకునే అంగన్వాడీ సెంటర్లలో టాయిలెట్లు కట్టడం లాంటి చిన్న చిన్న అవసరాల దగ్గర్నుండి రాష్ట్రమంతా ఉన్న చలిగాలను తట్టుకోవడం వరకు, మధ్యలో 5 ఏళ్లపాటు కోర్టులో పోరాడి గెలిచిన ఒక వృద్ధురాలి కథ వరకు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. పెద్దపల్లి జిల్లాలో ఒక నల్ల తుమ్మ చెట్టు, దాని కొమ్మల నిండా తెల్ల కొంగలు. దూరం నుంచి చూస్తే ఆ చెట్టుకు తెల్లపూలు పూసాయా అన్నట్లు కనిపిస్తోంది. మన రోజువారీ హడావుడిలో ఇలాంటి ప్రశాంతమైన దృశ్యాలు కూడా జీవితంలో భాగమే అని గుర్తుచేస్తోంది ఇది. సో చూశారుగా, కేవలం 24 గంటల్లో తెలంగాణలో ఎంత జరిగిందో. ఒకవైపు తీవ్రమైన రాజకీయ ఘర్షణలు, మరోవైపు నెరవేర్చాల్సిన అభివృద్ధి హామీలు, ఇంకోవైపు సామాన్యుల రోజువారీ జీవితాలు. ఇవన్నీ కలిసి తెలంగాణ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న.